30 సంవత్సరాల వేడుకలు ప్రారంభమయ్యాయి. నిండుగా పండుగగా తెలుగువారికి మనోల్లాస కానుక ఈటీవీ 30 ఏళ్ల వేడుక. తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈటీవీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1995 ఆగస్టు 27న ప్రయాణం ప్రారంభించి ప్రేక్షకులకు నచ్చే మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చూరగుంది. ప్రజల అభిరుచులను గుర్తిస్తూ గౌరవిస్తూ జనరంజకంగా సాగిపోతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మనందరి టీవీ ఈటీవీ 3 దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించుకుంది. ఈ వేడుకలు రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి. మొదటి నుంచి ఈటీవీతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈటీవీ @30 కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నటులు మురళీమోహన్, ఆలీ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి కిరణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, ఈటీవీ నెట్వర్క్ సిఇఓ బాపినీడు సుజయ్, దివిజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటీవీకి ప్రఖ్యాత నటి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేయగా ఆనాడు అంటే 3 దశాబ్దాల క్రితం మొదటి కార్యక్రమంగా ఆనాటి ప్రధానమంత్రి తెలుగు బిడ్డ పివి నరసింహారావుతో సుమన్ చేసిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. అదే శుభారంభం. ఆ తరువాత అంతా జైత్రయాత్రే. వారానికి ఒక్క సినిమా చూడటానికి ఆత్రంగా నిరీక్షించిన తెలుగు ప్రజలకు రోజు ఓ చలనచిత్రాన్ని అందించింది ఈటీవీ. సినీ రంగ ప్రముఖుల్ని చిన్నితెరకు పరిచయం చేస్తూ రూపొందించిన సరిగమలు, మనసున మనసై, ప్రతిధ్వని, కౌంట్డౌన్, సినిమా క్విజ్, మాస్టర్ మైండ్స్ తదితర కార్యక్రమాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా దక్షిణ భారతదేశంలోనే తొలి రియాలిటీ షో పాడుతా తీయగా సంగీత అభిమానుల్ని ఉర్రూతలిగించింది. విభిన్న కథా కథనాలతో ఈటీవీ ధారావాహికలు అనితర సాధ్యమైన విజయాలు సాధించాయి. డి జబర్దస్త్, వావ్ లాంటి షోలు ప్రజాదరణ పొందాయి. స్వరాభిషేకం తెలుగువారికి సుమధుర రాగాభిషేకం. అన్నిటికన్నా మిన్నగా తెలుగు జనజీవితాల్లో భాగమయ్యింది ఈటీవీ న్యూస్. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు సునిశిత వ్యాఖ్యలు, నిష్పక్షపాత విశ్లేషణలతో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఇక డిజిటల్ రంగంలో, డిజిటల్ మాధ్యమంలోనూ ఈటీవీది విజయకేతనమే. ఈటీవీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 22.7 మిలియన్లు. 3 దశాబ్దాలు గడిచినా, 3 తరాలు మారినా ఇప్పటికీ ఈటీవీకి అదే తరగని ఆదరణ, అభిమానం. తెలుగువారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అక్కడ ఈటీవీకి ఘన నీరాజనమే. విలువలతో కూడిన వినోదం, అభిరుచులు, అనువైన ఆనందం ఈ ఆదర్శాలకే ఈటీవీ అంకితం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.